వచ్చేసింది. ఇంకో అరగంటలో దీన్ని మర్డర్ చేసేసి నా 50,000 నేను పట్టుకుపోతా. వచ్చారా మేడం? రండి మేడం, రండి. చాలా ఘోరం జరిగిపోయింది, రండి. చచ్చిపోయింది ఎవరు? ఏమో తెలియదు సార్. ఆయన వయసు 30 పైనే ఉంటుంది. శవం ఎక్కడ? క్వాలిస్లో వచ్చారంట మేడం. క్వాలిస్తోనే గుద్ది చంపేశారట. క్వాలిస్లోనే తీసుకెళ్లారంట మేడం. ఐ సీ. అమ్మగారు అమ్మాయి గారు వచ్చారు. హత్య జరిగిన చోట్లో ఉన్నారు. ఎట్లా వచ్చినారు? ఇగో మేడం, మా మేడం వచ్చినట్టరా. ఆగు, లేపు. గీ ఫ్యాన్ ఇది ఇప్పుడు మిమ్మల్ని లేపడే సరిపోయింది నాకు. ఓ మై గాడ్, కమ్ ఆన్. నువ్వు నడవమ్మా, నువ్వు రామ్మా. నువ్వు ఆగు, నా వెనకాలరా. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదమ్మా, అప్పుడప్పుడు అడవుల్లోంచి హఠాత్తుగా ఎవరో ఒకరిని చంపి ఇలా జనాల్ని భయపెడుతూ ఉంటారు. నమస్తే మేడం, మంచిగున్నారా? అరే ఏంది మేడం, ఎప్పుడు చూడుకి కేసుల గొడవనేనా? గాడ మీ అమ్మగారికి సన్మానం చేస్తున్నారు. ఏట్రా సీను, ఓ పక్కన మనిషి చచ్చిపోయి బాధపడుతుంటే నువ్వు సన్మానం అంతా పెట్టి. అక్క, సన్మానం జరుగుతుందా క్యాన్సిల్ అయిందా? ఎవరడ్డొచ్చినా, సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా ఈ సన్మానం ఆకదు. నేను చెప్పినానా? నా మాట ఎవరు పట్టించుకుంటారు? ఏమా, నువ్వెవరు? అది మా ఇంటిదండి. గదేంది, నీ భార్య కదా? మా సైడ్ పెళ్ళాన్ని ఇంటిదనే అంటారు. అచ్చా గట్లనా? మా సైడ్ ఇంటిదనరు, ఒంటరి అంటారు. సమజైందా? సీను, సోదాపి నేను చెప్పింది చెయ్యి. చూడు పార్వతమ్మ, ఈశ్వరుడు నోరిచ్చాడు కాదని నోటుకొచ్చిన పేరుతో పిలవడం కరెక్ట్ కాదు. ఈవిడ పేరు పార్వతి కాదు, రాజేశ్వరి. అందరూ రాజీ అంటారు. చూడు రాజేశ్వరి గారు, మీరు మీ పనుల్లో ఉండండి, నేను నా పనుల్లో ఉంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,